కోసం ముందుకెళ్ళటం, ఐక్యత కలిగి ఉండటం తప్పు కానే కాదు. నిర్దిష్టంగా నిలబడటం అస్సలు తప్పు కాదు. సత్యం చెప్పటం తప్పు కాదు. ఈరోజు నేను ఒక సత్యం చెప్తున్నా, క్రైస్తవులు నిలబడితే న్యాయం నిలబడుతుంది. క్రైస్తవులు నిలబడితే దేశం న్యాయ పదములో నిలబడుతుంది. క్రైస్తవులు ధైర్యంగా ఐక్యతతో అడుగేస్తే మార్పు ఖాయం. ధైర్యంగా నిలబడదాం, శాంతియుతంగా మాట్లాడదాం, ప్రేమతో పోరాడదాం. మనం ఐక్యతగా ముందుకెళ్లాలని, ఏకం కావాలని అభినయ్ దర్శన్ అని నేను సిపిఎఫ్ తరపున రాష్ట్రమంతా పాదయాత్ర చేయటానికి వస్తున్నా. ఒక క్రిస్టియన్ ఆర్మీ ఆఫీసర్కి జరిగిన అన్యాయం ఎక్కడ ఏ క్రైస్తవుడికి జరగకూడదని రాష్ట్రమంతా పాదయాత్ర చేయటానికి నేను వస్తున్నా. క్రైస్తవ నాయకులారా, ఏకమవుదాం. పాస్టర్లందరూ ఏకమవుదాం. క్రైస్తవులందరూ ఏకమవుదాం. మనందరం ఏకమవ్వకపోతే మన స్థితి రోజు రోజుకు దిగజారిపోతుంది. మన విలువ, గౌరవం అనగారిపోతుంది. అర్థం చేసుకుంటారని ప్రేమతో మనవి చేస్తున్నా. థ్యాంక్ యూ.